వన్ కాయిన్కి సంబంధించిన స్కామ్. దీని గురించి మీరు చాలామంది వినే ఉంటారు, చాలామంది ఇన్వెస్ట్ కూడా చేసే ఉంటారు. సో రూజా ఇగ్నిటోవా, డాక్టర్ రూజా ఇగ్నిటోవా బల్గేరియాకి చెందిన ఈమె. సో ఈమె ఏం చేసింది, ఆక్స్ఫర్డ్లో చదువుకుంది, పిహెచ్డి చేసింది, తర్వాత మెకెంజీ తోటి పనిచేసింది. సో ఈమె ప్రొఫైల్ చూసారు కదా, ఆక్స్ఫర్డ్ నుంచి చదువుకుంది, అంతేకాకుండా పెద్ద పెద్ద కంపెనీస్ తోటి ఈమె వర్క్ చేసేసరికి చాలామంది ఈమెను బ్లైండ్గా నమ్మడం స్టార్ట్ చేసేసారు. సో ఏం చెప్పింది అంటే, ఇప్పుడు బిట్ కాయిన్ గురించి జనాలు ఎలా మాట్లాడుకుంటున్నారో ఒక 2 years తర్వాత వన్ కాయిన్ గురించి అలా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఈ బిట్ కాయిన్ ఏదైతే ఉంటుందో దీన్ని జనాలు మర్చిపోతారు అని చెప్పడం స్టార్ట్ చేసింది. సో దానికి కొన్ని రీజన్స్ కూడా చెప్పింది. స్టార్టింగ్ బిట్ కాయిన్ వచ్చినప్పుడు ఎంత 12 రూపీస్ ఉండే, తర్వాత 30,000 అయింది, 60,000 అయింది, 1,50,000 అయింది, 8 lakhs వరకు కూడా ఈ బిట్ కాయిన్ ప్రైస్ అనేది వెళ్ళింది. సో మీలో చాలా మంది బిట్ కాయిన్ తక్కువ రేట్ ఉన్నప్పుడు కొనుక్కోలేదు, అందుకోసమే మంచి రిటర్న్స్ మిస్ అయ్యారు. ఇప్పుడు కనుక మీరు వన్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే బిట్ కాయిన్ రేట్ ఎలాగైతే పెరిగిందో, ఎంత ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిందో, అలానే మీరు వన్ కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు కూడా చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. దాంతోపాటే ఈ వన్ కాయిన్ ఏదైతే ఉంటుందో ఇది చాలా సేఫ్. దీనిలో మేము బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసాం, దీనిలో మేము కేవైసీ కూడా చేస్తాం. దీనివల్ల ఫ్రాడ్స్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉండదు అని చెప్పేసి జనాలను నమ్మించడం స్టార్ట్ చేసింది. అయితే చాలా మంది హ్యాకర్స్ ఏం చేస్తారు, వేరే వాళ్ళ కంప్యూటర్స్ని హ్యాక్ చేసి దానికి సంబంధించిన అమౌంట్ ఎలా తీసుకుంటారు అంటే బిట్ కాయిన్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. సో అటువంటి ఫ్రాడ్స్ చేయడానికి వన్ కాయిన్లో అవకాశం ఉండదు అని చెప్పేసి కూడా ఈమె జనాలను నమ్మించడం స్టార్ట్ చేసింది. సో జనాలు కూడా నమ్మడానికి రీజన్ ఏంటి అంటే, అప్పటికే బిట్ కాయిన్ బూమ్ అనేది చాలా ఎక్కువ ఉండే మార్కెట్లో. ఎవరైతే 30,000 పెట్టి బిట్ కాయిన్ పర్చేస్ చేశారో వాళ్ళు చాలా ఎక్కువ రిటర్న్స్ పొందారు. వాళ్ళ అమౌంట్ అనేది డబుల్ ట్రిపుల్ అయిపోయింది కదా. సో అందుకోసమే జనాలు కూడా అరే మేము బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుండు అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో దాన్నే ఈమె క్యాష్ చేసుకుంది అన్నట్టు. సో ఇప్పుడు ఆ హైప్ ఏదైతే ఉంటుందో ఆ హైప్ని ఇంకా ఎక్కువ క్రియేట్ చేసింది ఈమె. బిట్ కాయిన్కి పోటీగా వన్ కాయిన్ లాంటి ఒక కాయిన్ని మేము తీసుకొచ్చాము, దీనిలో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ అమౌంట్ అనేది సేఫ్ ఉంటుంది, దాని తర్వాత మీకు ఈ డబ్బులు ఏవైతే ఉంటాయో అవి చాలా ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ వస్తాయని చెప్పేసి జనాలు నమ్మించగలిగింది. సో జనాలు ఈమెను నమ్మడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఫోర్బ్స్ మ్యాగజైన్ ఉంటుంది కదా, దాంట్లో ఈమె ఒక పెయిడ్ ప్రమోషన్ చేసింది. ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్లో వీళ్ళు పెయిడ్ ప్రమోషన్ చేసుకున్నారు సరే. సో ఆ క్లిప్ని తీసుకొచ్చేసి ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు వన్ కాయిన్ గాను ఈమెను కవర్ పేజ్లో వేశారు అని చెప్పేసి ఒక ఫేక్ పబ్లిసిటీ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా నమ్మేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసేసారు. అయితే ఇక్కడ ఈ వన్ కాయిన్ అనేది ఫేక్ క్రిప్టో కరెన్సీ. వీళ్ళు ఈ వన్ కాయిన్కి సంబంధించిన ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యానిపులేట్ చేశారు. వీళ్ళు చెప్పింది ఏంటి, మేము బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేసామని చెప్పారు. కాకపోతే వీళ్ళు SQL సర్వర్స్ని యూజ్ చేసి ఈ ప్రైస్ని మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో SQL సర్వర్ అనేది క్రిప్టో కరెన్సీకి సపోర్ట్ చేయదు. ఇప్పుడు ఏం చేసేది, ఈ డబ్బులు తీసుకొని జనాల దగ్గర ఈ ఫేక్ వన్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అమ్మడం స్టార్ట్ చేసింది. చాలామంది కూడా ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఈమె పిక్చర్ రావడం, అంతేకాకుండా ఇప్పుడు ఈ బిట్ కాయిన్కి సంబంధించిన క్రేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని చూడడం, ఇవన్నీ చూసి చాలామంది దీనిలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓన్లీ మన కంట్రీ అనే కాకుండా చైనా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి, ఇలా చాలా పెద్ద పెద్ద కంట్రీస్లో నుంచి దీనిలో పెద్ద మొత్తంలో అమౌంట్ని జనాలు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇందులో ఎస్పెషల్లీ చైనా నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వచ్చాయి. జనవరి 2016 నుంచి జూన్ 2016 వరకు చైనా వాళ్ళు $500 billion దీనిలో ఇన్వెస్ట్ చేశారు. సౌత్ ఆఫ్రికా నుంచి అయితే చాలా మంది వాళ్ళ ఇల్లు, పొలాలు, తర్వాత అక్కడ ఉండే పశువులు ఏవైతే ఉంటాయో వాటిని అమ్ముకొని కూడా దీనిలో ఇన్వెస్ట్ చేశారు. రీజన్ ఏంటి అంటే, ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ వస్తాయి కదా, మేము ఫాస్ట్గా ధనికులం అయిపోవచ్చు కదా అని చెప్పేసి చాలా మొత్తంలో అయితే ఇన్వెస్ట్ చేశారు. సో దీనికి తగ్గట్టుగానే ఈమె ఏం చేసింది, పెద్ద పెద్ద వెబినార్స్, ఈవెంట్స్ ఇవన్నీ కండక్ట్ చేసేసింది. అక్కడ చాలా మంది MLM ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు చూసారా, టాప్ MLM ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ బ్రెయిన్ వాష్ చేసింది. యాక్చువల్ బ్రెయిన్ వాష్ చేయడం అంటే వాళ్ళకి ఎక్కువగా కమిషన్స్ చూపించింది అన్నట్టు. ఈ వన్ కాయిన్ ఏదైతే ఉంటుందో ఇది చాలా జెన్యూన్ అని చెప్పేసి వాళ్ళని నమ్మించింది. సో ఆ పెద్ద పెద్ద MLM ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేశారు, దాన్ని నిజమే అని నమ్మేసి వాళ్ళ కింద సబ్ టీమ్ ఉంటుంది కదా, వాళ్ళందరితోటి ఈ వన్ కాయిన్ని ప్రతి ప్రాంతంలో ప్రమోట్ చేయించడం స్టార్ట్ చేసేసారు. సో అలా ఈ MLM ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేసరికి అన్ని కంట్రీస్లో నుంచి, మన ఇండియాలో నుంచి కూడా దీనికి సంబంధించిన పెద్ద పెద్ద వెబినార్స్ అయినా కానివ్వండి, ఈవెంట్స్ అయినా కానివ్వండి పెట్టి దీన్ని ప్రమోట్ చేశారు. సో అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ బ్రెయిన్ వాష్ చేయడం స్టార్ట్ చేశారు. బిట్ కాయిన్ అనేది చాలా తక్కువ ప్రైస్ ఉండే, ఇప్పుడు చూడండి 8 lakhs అయిపోయింది, చాలా మంది ఎక్కువ రిటర్న్స్ పొందుతున్నారు. సో ఫ్యూచర్లో వన్ కాయిన్ కూడా ఇలానే పెరుగుద్ది, సో ఇదే మంచి సమయం అని చెప్పేసి చాలా మందికి బ్రెయిన్ వాష్ చేసేసరికి చాలా మంది బ్లైండ్గా దీనిలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసేసారు. సో ఇక్కడ ఈ రోజా ఇగ్నిటోవాకి తెలుసు MLM కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది జనాలు చాలా ఈజీగా నమ్మేస్తారు, చాలా బ్లైండ్గా నమ్మేస్తారు అని చెప్పేసి
ఆమెకు తెలుసు కాబట్టి ఆమె ఏం చేసింది, ఈ MLM కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. అంటే ఎవరైతే జాయిన్ అయ్యి ఇంకొకరిని జాయిన్ చేయిస్తారో వాళ్ళకు ఎక్కువ 1 కాయిన్స్ వస్తాయి అని చెప్పేసి ఇటువంటి కొత్త కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చేసి పెద్ద పెద్ద వెబినార్స్, పెద్ద పెద్ద ఈవెంట్స్ని పెట్టేసి జనాలను ఈజీగా అయితే ఫుల్ చేసింది. అయితే ఎవరైతే ఈ పెద్ద పెద్ద MLM ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ 1 కాయిన్ని నిజమే అనుకున్నారు, అది ఒక అబద్ధమని వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఏం చేసేసారు, ఇప్పుడు వాళ్ళ కమిషన్ వస్తుంది కదా, ఆ కమిషన్లో నుంచే కొంత డబ్బులు తీసేసి మళ్ళీ ఈ 1 కాయిన్లోనే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. 2017లో మేము ఒక 1 కాయిన్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తాను, దాంట్లో మీ దగ్గర ఉండే 1 కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిటర్న్ ఇచ్చేసి దాన్ని మీరు మనీ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పింది. సో చాలామంది దీనికోసమే వెయిట్ చేయడం స్టార్ట్ చేశారు, ఈ ఎక్స్చేంజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని చెప్పేసి. కాకపోతే టైం గడిచే కొద్దీ అస్సలు ఎక్స్చేంజ్ అనేది ఓపెన్ కాలేదు. అప్పుడు కొంతమందికి, అందరికి కాదు, కొంతమందికి డౌట్ రావడం స్టార్ట్ అయింది, ఏంటి ఇంకా ఈ 1 కాయిన్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేయట్లేదు అని చెప్పేసి. సో ఇలా ఈ డౌట్స్ అనేవి ఎక్కువ అయ్యేసరికి అక్టోబర్ 2017లో నేను దీనికి సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను అని చెప్పేసి ఒక పెద్ద ఈవెంట్ అయితే ఈమె ఆర్గనైజ్ చేసింది. సో ఇప్పుడు ఈ 1 కాయిన్కి సంబంధించిన పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని అక్కడికి ఇన్వైట్ చేసింది. సో వాళ్ళందరూ ఈమె ఏం చెప్తుందా, ఈ ఎక్స్చేంజ్ ఎప్పుడు ఓపెన్ చేస్తుందా అని చెప్పేసి అందరు అక్కడికైతే వచ్చేసారు. వచ్చిన తర్వాత జనరల్గా ఈమె ఏంటి, ఏదైనా ఒక వెబినార్ కానీ ఈవెంట్ కానీ పెట్టినప్పుడు చాలా టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేసేది, కరెక్ట్ టైంకి వచ్చేది. కాకపోతే ఆ అక్టోబర్ 2017లో పెట్టిన ఈవెంట్కి ఈమె కరెక్ట్ టైంకి రాలేదు. సో అలా డే మొత్తం గడిచిపోయింది, కానీ ఆమె అయితే ఆ ఈవెంట్కి రాలేదు. తర్వాత అక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమెను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారు. కాకపోతే లాస్ట్కి తెలిసింది ఏంటి అంటే ఆమె జంపు జిలాని. సో ఇలా ఈమె పారిపోయిందని తెలిసిన తర్వాత కూడా చాలా మంది 1 కాయిన్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అంతలా ఈమె జనాలను బక్రా చేయగలిగింది అన్నట్టు. సో అలా ఈమె మొత్తం 35,000 కోట్ల రూపాయలను ఫ్రాడ్ చేసేసి పారిపోయింది. బల్గేరియాలో చాలా ప్రాపర్టీస్ కొనుక్కున్నట్టయితే తెలుస్తుంది. అక్కడనే వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో అతను మాత్రం పోలీసులకు చిక్కాడు. అతనికి 90 years వరకు జైలు శిక్ష పడే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి ఈమె మాత్రం ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి ఇంకా దొరకలేదు. అలా మొత్తానికి మహానటి అనిపించుకుంది. ఆమె నటనతోటి చాలా మందిని ఫ్రాడ్ చేసేసి కొన్ని కోట్ల రూపాయలను దోచుకొని జంప్ అయిపోయింది. సో ఇటువంటి స్కామ్స్ అనేవి మన ఇండియాలో అయితే కామన్గా జరుగుతూ ఉంటాయి. నెలకోటి, సంవత్సరానికి కొత్త కొత్త కంపెనీలు వస్తూ ఉంటాయి. మీరు ఒక్కరిని జాయిన్ చేయించండి, కింద ఇంకొక 10 మందిని జాయిన్ చేయించండి, మీరు కోటీశ్వర్లు అయిపోతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వాటిని మన వాళ్ళు ఈజీగా నమ్ముతూ ఉంటారు. అది ఫ్రాడ్ అయిపోద్ది. ఫ్రాడ్ అయిపోయిన తర్వాత దాని పేరు మార్చేస్తారు. ఒక 6 నెలల తర్వాతనో, 7 నెలల తర్వాతనో, సంవత్సరం తర్వాతనో పేరు మార్చి మళ్ళీ మన ఇండియాలోకే వస్తారు. అప్పటికి ఆ పాత ఫ్రాడ్ ఏదైతే ఉంటుందో దాన్ని జనాలు మర్చిపోయి దీనిలో మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే చాలా ఫాస్ట్గా మనం ధనికులం అయిపోవాలి, చాలా ఫాస్ట్గా మనం డబ్బులను సంపాదించుకోవాలి, కార్లు కొనుక్కోవాలి, బంగ్లాలు కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారు చూసారా. సో దాన్ని బలహీనతగా చేసుకొని ఇటువంటి ఫ్రాడ్స్ అయితే పుట్టుకొస్తూ ఉంటాయి. సో అందుకోసమే నేను ఈ స్కామ్స్ మీద వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటాను. నేను ఎలాగైతే నమ్మానో నాలా చాలామంది నమ్ముతూ ఉంటారు, వాళ్ళకి ఎంతో కొంత ఇటువంటి వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి, వాళ్ళ డబ్బులు పోగొట్టుకోరు అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ స్కామ్స్కి సంబంధించిన వీడియోస్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, మరి మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి స్కామ్స్లలో ఇరుక్కుంటే ఎటువంటి స్కామ్లో ఇరుక్కున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.